జగన మజాక అన్రాక్ అన్స్టాపబుల్ మేళ్లు అస్మదీయ కంపెనీకి 2013 నాటి ధరలకి అప్పనంగా 479 ఎకరాలు 150 కోట్ల భూమి 13.57 కోట్లకే పేరు మార్చుకుని వచ్చిన అన్రాక్ పైనీర్ అల్యూమినియం ఐటీ రాయితీపై భూమి కోసం దరఖాస్తు 93.77 కోట్ల పాత బకాయిలపై వడ్డీ ప్రాసెసింగ్ ఫీజులు ఎత్తివేత గొంతెమ్మ కోరికలు తీర్చేసిన జగన్ ఇప్పటికే సంస్థ చేతిలో 2000 ఎకరాలు వాటి సొమ్మే పూర్తిగా చెల్లించడమైన అయినా దానికే కొత్త కేటాయింపు అంటూ జగన్ హయాంలో అయిన వాళ్ళు ఏ రూపంలో వచ్చినా అందినగాడికి మేలు జరుగుతున్నాయి. గత బకాయిలు సైతం మాఫీ అయిపోతున్నాయి. కోట్ల బకాయిలు ఉన్న కంపెనీ పేరు మార్చుకుని వచ్చినాయి. దాని నుంచి బకాయి సొమ్ము రాబట్టాల్సిన ప్రభుత్వం వాటిని రాబట్టకపోగా మరిన్ని మాఫీలు చేస్తూ మేలు రాయి నిర్ణయాలతో దూసుకుపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి భారీ ఓటమి, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. ప్రశాంత్ కిషోర్ జోస్యం భవంతిలో కూర్చుని బట్టను నొక్కితే ఓట్లు రాలో. యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు. ఇతరత్ర ప్రయోజనాలు కాదు, ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు, భారీ పరాజయం తప్పదు. ఇది ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి స్టేట్మెంట్. ప్రజలు అభివృద్ధి కోరుతారు అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు ఇదివరకు ప్రశాంత్ కిషోర్ని దొంగ అన్నటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని హీరోని చేసిన అదే సందర్భంలో ఇదివరకు ప్రశాంత్ కిషోర్ని హీరో అన్నటువంటి సాక్షి వైసీపీ ఇప్పుడు అతన్ని దొంగ అంటం ప్రారంభించింది. ఓవరాల్గా తన అభిప్రాయం తను చెప్పాడు. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. లేకపోతే దోపిడీ ధీర